శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగము 31వ శ్లోకం. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. నాయందే ఏకత్వంలో స్థితుడై ఉండి నన్నే సర్వభూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపాలు చేస్తూనే నాయందే నివసిస్తాడు. భగవంతుడు ఈ జగత్తులో సర్వవ్యాపి. ఆయన సర్వభూతముల హృదయాలలో పరమాత్మ రూపంలో కూర్చొని ఉన్నాడు. 18వ అధ్యాయం 61వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా పేర్కొంటున్నాడు: నేను సమస్త ప్రాణుల హృదయాలలో కూర్చొని ఉన్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాణి శరీరంలో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి, ఆత్మ మరియు పరమాత్మ. వ్యక్తుల ఆధ్యాత్మిక పరిస్థితి బట్టి ఇది ప్రధానంగా 4 స్థాయిల దృష్టికోణానికి దారితీస్తుంది. మొదటిది, భౌతిక దృక్పథంలో ఉన్నవారు ప్రతి వారిని శరీరంగా చూస్తారు మరియు జాతి, కులము, లింగము, వయస్సు, సామాజిక స్థాయి, దేశ పౌరసత్వం వంటి వాటి ఆధారంగా భిన్నంగా చూస్తారు. రెండవది, అంతకన్నా ఉన్నతమైన దృక్పథం కలవారు ప్రతి వారిని ఆత్మగా చూస్తారు, ప్రతి వ్యక్తిని ఆత్మగా చూస్తారు. అందుకే 5వ అధ్యాయం 18వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా పేర్కొన్నాడు: దివ్య జ్ఞాన చక్షువులు కల నిజమైన పండితులు ఒక బ్రాహ్మణుడిని, ఒక ఆవును, ఒక ఏనుగును, ఒక కుక్కను మరియు ఒక చండాలుడిని అందరినీ ఒకే దృష్టితో చూస్తారు. ఇక 3వది, ఉన్నతమైన యోగులు ఇంకా పై స్థాయిలో ఉన్న దృక్పథంలో అందరిలో పరమాత్మగా స్థితుడై ఉన్న భగవంతుడినే చూస్తారు. వారు కూడా భౌతిక జగత్తును గ్రహిస్తారు, కానీ దాని పట్ల ఉదాసీనంగా ఉంటారు. వారు హంస లాంటి వారు. అవి పాలు నీరు మిశ్రమంలో పాలనే తీసుకొని నీటిని విడిచిపెడతాయి. ఇక 4వ స్థాయి, అత్యున్నత స్థాయి యోగులను పరమహంసలు అంటారు. వారు భగవంతుడిని దర్శిస్తారు. వారికి ఈ ప్రపంచం స్పృహ ఉండదు. భాగవతంలో చెప్పబడిన విధంగా వేదవ్యాస తనయుడైన శుకదేవుని విజ్ఞాన స్థాయి ఎలా ఉంది అంటే: యం ప్రవ్రజంత మనుపేతం అపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్ మయతయ తరవోభినేదుస్ తం సర్వభూత హృదయం మునే మానతోస్మి. భాగవతం 1.2.2లో చెప్పినట్లు, చిన్నతనంలోనే తన ఇంటి నుండి వెళ్ళిపోతూ శుకదేవుడు సన్యాసాశ్రమం స్వీకరించినప్పుడు ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడంటే ఆయనకు ఈ ప్రపంచపు స్పృహే లేదు. ఆయన అటుగా వెళ్తూ కొలనులో నగ్నంగా స్నానం చేస్తున్న అందమైన యువతులను గమనించనే లేదు. ఆయన చూసింది అంతా భగవంతుడిని, ఆయన విన్నది అంతా భగవంతుడిని, ఆయన తలచింది అంతా భగవంతుడిని అని ఈ శ్లోకం పేర్కొంటుంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు పైన పేర్కొనబడిన స్థాయిల్లో 3వ 4వ స్థాయిలో ఉన్న పరిపూర్ణ సిద్ధి సాధించిన యోగుల గురించి మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ద యోగి హూ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యూనియన్ విత్ గాడ్ అండ్ వర్షిప్స్ గాడ్ యాజ్ ద సుప్రీం సోల్ రిసైడింగ్ ఇన్ ఆల్ బీయింగ్స్ dwells only in God, though engage in all kinds of activities. God is all pervading in the world.
He is also seated in everyone's heart as the Supreme Soul. In verse 18.61, Sri Krishna states, I dwell in the hearts of all living beings. Thus, within the body of each living being, there are two personalities, the soul and the Supreme Soul, Atma Paramatma. Those in material consciousness see everyone as the body and make distinctions on the basis of caste, creed, sex, age, social status, etc. Those in superior consciousness see everyone as the soul. Thus, in verse 5.18, Sri Krishna states, the truly learned with the eyes of divine knowledge see with equal vision a Brahmin, a cow, an elephant, a dog, and a dog eater. The elevated yogis in even higher consciousness see God seated as the Supreme Soul in everyone. They also perceive the world, but they are unconcerned about it. They are like the Hansas, the swans who can drink the milk and leave out the water from a mixture of milk and water. The most elevated yogis are called Paramahamsas. They only see God and have no perception of the world. This was the level of realization of Shukadev, the son of Vedavyas, as stated in the Srimad Bhagavatam. 1.2.2 verse 24 says, when Sukadev entered the renounced order of sannyas, walking away from home in his childhood itself, he was at such an elevated level that he had no perception of this world. He did not even notice the beautiful woman bathing in the nude in a lake while he happened to pass by there. All that he perceived was God, all that he heard was God, all that he thought was God. In this verse, Sri Krishna is talking about the perfected yogis who are in the third and fourth stages of the above levels of realization. Om Tat Sat.